పిల్లల విషయంలో మనం చేయకూడనటువంటి 4 ముఖ్య విషయాల గురించి ఈరోజు మాట్లాడతాను. మొదటిది, ఇళ్ళన్న తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కసారి అవే పెద్దవవుతాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, అత్త కోడళ్ళ మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, ఒక్కొక్కసారి పెద్ద పెద్ద గొడవలు కూడా అవుతూ ఉంటాయి. దయచేసి పిల్లల ముందు ఎలాంటి గొడవలు లేకుండా చూడండి. అలాగే బంధువుల గురించి కానీ, ఇంకా దగ్గర వాళ్ళ గురించి కానీ పిల్లలకి ఎప్పుడూ కూడా చెడుగా చెప్పకండి. 10-12 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల విషయంలోనైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడతాను. అదేంటంటే పీర్ గ్రూప్. ఉదాహరణకి మీ కాలనీలో పక్కింటి అబ్బాయి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు, అలాగే ఎదురింటి పిల్లాడు క్రికెట్లో జాయిన్ అవ్వచ్చు. గుడ్డిగా వాళ్ళని అనుకరించకండి. మీ పిల్లల ఇంట్రెస్ట్ ఏమిటి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అనేటువంటిది గమనించి చేర్చండి. ఇక మూడో విషయం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మన కాలనీలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది గొప్పవాళ్ళు అవుతారు, కొంతమంది ఆర్థికంగా చితికిపోతారు, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవుతారు. మన చుట్టూ ఉండేవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా మనం గొప్పగా అభివృద్ధిలోకి వచ్చిన వాళ్ళకంటే ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ బారిన పడినటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లో పిల్లల ముందు మీ కాలనీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే బాగా పైకొచ్చారో, ఎవరైతే కష్టపడి పైకొచ్చారో వాళ్ళ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. ఇది పిల్లల్లో పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది. 4వది, పిల్లల సెన్సిటివిటీస్ని గమనించండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను IIT JEE కోచింగ్ ఇచ్చేటువంటి ఒక కాలేజ్కి వెళ్ళాను. వాళ్ళు 360 మార్కులకి IIT JEE పరీక్ష పెట్టారు. ఒక కుర్రాడికి 320 మార్కులు వచ్చాయి. అది చాలా మంచి మార్కు. వాళ్ళ నాన్న వచ్చారు, పేరెంట్స్ టీచర్స్ మీట్కి వచ్చి, ఇదేంట్రా మార్కులు, అసలు ఏం మార్కులు ఇవి అని చెప్పి పిల్లలందరి ముందు ఆ కుర్రాడిని బాగా తిట్టాడు. అసలు విషయం ఏంటంటే JEE మెయిన్స్లో 360కి 320 అంటే చాలా ఎక్కువ. ఆయనకి 10వ తరగతిలో ఇంటర్లో 100కు 100 మార్కులు రావటమే వాళ్ళ నాన్నకు తెలుసు. ఈ మార్కుల గురించి అవగాహన లేదు. ఇక ఇలా తిట్టడంతో ఆ పిల్లాడు చాలా ఫీల్ అయ్యాడు. ఎప్పుడూ పిల్లల్ని తోటి పిల్లల ముందు నిందించకండి. ఏదైనా చెప్పాలంటే పక్కకు తీసుకొచ్చి తర్వాత విడిగా ఉన్నప్పుడు చెప్పండి. అర్థమైంది కదా?